హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టిఫిన్‌కి టైం అవుతుంది. సో బాలామృతంతో దోశలు వేయొచ్చని నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఒక కప్పు బాలామృతంకి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. రెండిటిని మిక్సీకి వేసి మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎలా అంటే మనకి దోస బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మరీ లూజ్ అవుతే కూడా దోస రాదండి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ చూసుకోవాలి. నిన్న నేను ఒక వీడియో పెట్టానండి. దానికి మంచి రీచ్ వచ్చిందండి. అంటే నేను 1 వ్యూస్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక 1K వస్తే చాలు అనుకున్నా. కానీ అంతకంటే ఎక్కువ వచ్చాయండి. దానికి నేను చాలా హ్యాపీ. 1Kకే 1,00,000లా ఫీల్ అవుతున్నామని అనుకుంటారేమో అని. కానీ నేను ఫస్ట్ టైమ్ పెట్టాను కాబట్టి నాకు ఆ వ్యూస్ రావడమే గొప్ప అని నేను అనుకుంటున్నాను. సో బ్యాటర్ అయితే వచ్చేసిందండి. ఈ కన్సిస్టెన్సీ చాలు దీనికి. ఇంకా పెనం మీద వేసుకోవడమే. సేమ్ దోసలాగే నెమ్మదిగా గరిటెతో ఇలా తిప్పుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. సేమ్ దోస పైన వేసినట్టే ఆయిల్ వేసుకోవాలి. ఇక కాలింది. మెల్లమెల్లగా చుట్టుపక్కల నుంచి తీసుకోవాలి. లేదంటే అంత అతుక్కుపోతుంది. ఇది దోసలాగా పైకి లేవదు. దోస అయితే ఈజీగా పైకి లేస్తుంది. కానీ ఇది మినపప్పు కలవలేదు కదా! సో ఇది అలా రాదండి. ఇది స్వీట్‌గా ఉంటుంది. దీంట్లోకి పల్లి చట్నీ కన్నా టమాటో చట్నీ బావుంటుంది. చూడడానికి బావుంది కదా! టేస్ట్ కూడా బానే ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి.